వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఈరోజు మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి శిశువు యొక్క వికాసం అనే టాపిక్ నుండి బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. పరిణతికి సంబంధించి వాస్తవం కానిది వాస్తవమైనవి చూద్దాం, ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ అనేది చూద్దాం. వాస్తవమైనవి ఏంటంటే గుణాత్మకమైనది, దీనికి శిక్షణ అవసరం లేదు, జన్యు సంబంధమైనది. ఈ మూడు కరెక్ట్ కాంది రెండవది అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. వికాసానికి సంబంధించి సరి అయినది మాత్రమే చూద్దాం. మూడవది కార్యాత్మకమైన మార్పులను సూచిస్తుంది. పెరుగుదలకు సంబంధించి సరికానిది సరి అయినవి ముందు చూద్దాం. భౌతిక మార్పులను సంబంధించింది, పరిమాణాత్మకమైనది, నిర్మాణాత్మక మార్పులను సూచిస్తుంది. ఈ మూడు కరెక్టు. సరికానిది మాత్రం మూడవది పెరుగుదలను గమనించలేము. పరిపక్వతకు సంబంధించి సరికానిది, దీని ఆన్సర్లో కూడా ముందు సరి అయినయే చూద్దాం. ఇది జన్యు ప్రభావాల సంకలనం, బాహ్య కారకాలతో సంబంధం లేదు, అభ్యసనం అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. ఈ మూడు కరెక్ట్ కానిది మూడవది శిక్షణ వల్ల మార్పు వస్తుంది. ఈ క్రింది వానిలో సరికానిది, దీంట్లో కూడా మనం ఆన్సర్స్ని సరైనవి చూద్దాం. హార్లాక్ పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. గెసెల్ పరిపక్వత అనునది జన్యు ప్రభావాల సంకలనం. క్రైగ్ పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఈ మూడు కరెక్ట్ కాంది నాలుగవది. అండర్సన్ వికాసం ఆకారాలను సమైక్యం చేసే సంక్లిష్ట ప్రక్రియ. వికాసము ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ పరిణతి ఇంటూ అభ్యసనం. ఈ క్రింది వానిలో సరి అయినది కరెక్ట్ ఆన్సర్ మూడవది. వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులను తెలియజేస్తుంది. 3 సంవత్సరాలకి మాట్లాడగలగటం, 11 నెలలకి నడవడం, 4 నెలలకి తలను నిలపడం అను సంఘటనలు దేనికి సంబంధించినవి? కరెక్ట్ ఆన్సర్ ఒకటవది పరిపక్వత. శిశువులో నైతిక వికాసం శైశవ దశలో చాలా తక్కువగాను, పూర్వ బాల్య దశలో తక్కువగాను, ఉత్తర బాల్య దశలో ఎక్కువగాను, కౌమార దశలో చాలా ఎక్కువగాను ఉంటుంది. ఇది ఏ రకమైన వికాస నియమమును సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ మూడవది. వికాసం అన్ని దశలలో ఒకేలా జరగదు. మాట్లాడడానికి ముందు శిశువు శబ్దాలు చేయడం అనేది ఈ వికాస నియమానికి చెందుతుంది. కరెక్ట్ ఆన్సర్ రెండవది. వికాసం సంచితమైనది. శిశువుకు మొదట దగ్గర భాగాలపై పట్టు వస్తుంది, తర్వాత దూరంగా ఉండే భాగాలపై పట్టు వస్తుంది అనేది ఈ సూత్రానికి చెందుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఒకటవది. సమీప దూరస్థ స్థితి. వికాసానికి సంబంధించిన సరైన ప్రవచనం. కరెక్ట్ ఆన్సర్ నాలుగవది. వికాసం బహుమితీయమైనది. బాల్య దశలో వికాసం కరెక్ట్ ఆన్సర్ రెండవది. బహుళ స్థాయిలలో ఉంటుంది మరియు సంక్లిష్టం. సావిత్రికి త్వరగా మాటలు వచ్చాయి, కానీ సావిత్రి చెల్లెలికి 4 సంవత్సరాల వయసు వరకు మాటలు రాలేదు. కరెక్ట్ ఆన్సర్ రెండవది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. కోల్బర్గ్ ప్రకారం ఇతరులను గుర్తింపు కోసం ఒక పని చేయడం అనేది ఈ నైతిక స్థాయికి చెందుతుంది. కరెక్ట్ ఆన్సర్ రెండవది. సాంప్రదాయ నైతికత. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అనే నియమంకి సంబంధించి సరికాని ప్రవచనం. దీంట్లో సరైనవి చూద్దాము. ఒకటి, ప్రస్తుత వికాస వేగ లక్షణాలను బట్టి భవిష్యత్తును అంచనా వేయటం. ఒక దశలోని వికాస లక్షణాలను బట్టి రాబోయే వికాస దశలోని లక్షణాలను ముందుగానే ఊహించటం. శిశువు ప్రస్తుతం ఆధారంగా అతడు ఎంత వృద్ధి చెందుతాడో అంచనా వేయటం. ఈ మూడు కరెక్ట్ కానిది. వికాసం క్రమ పద్ధతిలో కొనసాగినప్పటికీ దాని వేగములో విభిన్నత ఉంటుంది.
వికాసం క్రమానుగతమైనది అనే నియమమునకు సంబంధించి సరికాని క్రమం, సరి అయిన క్రమాలనే చూద్దాం. అక్షరాలు ఉచ్చరించటం, పదాలు, వాక్యాలు, అంకెలు, సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం, పాలదంతాలు, శాశ్వత దంతాలు, ఇవి సరైనటువంటి క్రమాలు. నెక్స్ట్, అనువంశికతకు సంబంధించి సరికానిది, సరి అయినవి మాత్రమే చూద్దాం. జన్మతః సంక్రమించే లక్షణాలు, శిశువుపై అన్నిటికంటా ముందుగా ప్రభావిత కారకం, పిల్లలు పూర్వీకుల పోలికలు కలిగి ఉండటం. వుడ్వర్త్ పరిసరం గురించి చెప్పిన ప్రవచనం. కరెక్ట్ ఆన్సర్ 1వది. వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుంచి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకం పరిసరమే. పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక నిర్మితులను వీటి ఆధారంగా వివరించారు. కరెక్ట్ ఆన్సర్ 4వది స్కీమా. ఆర్ఎన్ఏకు సంబంధించి సరైనది. కరెక్ట్ ఆన్సర్ 1వది. జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుంచి పిల్లలు వేరు చేయడంలో డిఎన్ఏకు సహాయపడుతుంది. క్రింది వాటిలో అనువంశికతవాది కానివారు. కరెక్ట్ ఆన్సర్ 4వది స్కోడాక్. క్రింది వానిలో పరిసరవాది కానివారు. కరెక్ట్ ఆన్సర్ 4వది గాల్టన్. సంయుక్త బీజ దశలో పైపొర ఏర్పరచని నిర్మాణము. కరెక్ట్ ఆన్సర్ 2వది పిండం. పిండ దశకు సంబంధించి సరి అయినది. 4వది కరెక్ట్ ఆన్సర్. శరీరం లోపల బయట ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు ఇటువంటి మరిన్ని మనోవిజ్ఞాన శాస్త్ర ప్రాక్టీస్ బిట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.